నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి రైతు వేదికలో రైతు రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రైతు రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రారంభించారు। ఈ యొక్క కార్యక్రమాన్ని డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి రైతు వేదికలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। వీడియో కాన్ఫరెన్స్ తర్వాత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపారని, ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా చేసి చూపారని అన్నారు। ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకం ఉంచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, మసిపెద్ది రాజన్న, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। సోషల్ మీడియా అందరికీ గట్టిగా చెప్పాలి। అవును సార్, ధన్యవాదాలు సార్। 120 కోట్ చేసిన మీ జిల్లాకు ఖాతాలో సంతోషకరమైన విషయం సార్। అందరికీ మెచ్చగట్టే మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానంతో వెళ్తున్నారు సార్। మీరు మీ గొప్ప సంకల్పం నెరవేర్చింది సార్। పనిచేస్తాం మత్తడి బాగుంది సార్। ఓకే మంచి సంతోషం। ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేసినప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన కె కేశవరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, ఒప్పుకుంటలే జై కాంగ్రెస్ గట్టిగా భవిష్యత్తులో తనకు మాకు మంచి ప్రశాంతంగా ఉంటుంది। అదే ముళ్ళ కంపల్సరీ కొడుతుంది। ఈరోజు ఈ యొక్క మెంట్రాజ్పల్లి రైతు వేదిక దగ్గర రుణమాఫీ సంబరాలని రేవంత్ రెడ్డి గారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినడం జరిగింది। వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు। మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారి నా యొక్క కృతజ్ఞతలు। అలాగే ఆగస్టు 15 లోపు ఇంకో 2 లక్షలు అన్నారు, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా మేము మాట ఇచ్చిన దాని ప్రకారం దాన్ని నెరవేరుస్తున్నాం। ఈ రోజుకైనా పబ్లిక్లో మార్పు జరిగి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు కోరుకుంటున్నాను।